మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను హైదరాబాద్ వచ్చానని. ఫస్ట్ అయితే నేను ఇక్కడ గలేరియా మాల్కి వచ్చానండి. మన పంజాగుట్ట దగ్గర ఉంది కదా, సో అక్కడ గలేరియా మాల్కి వచ్చాను. అది నేను మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ నేను కూడా ఫస్ట్ టైం ఈ మాల్కి రావడం, అన్ని మాల్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట. అందులో షాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మా మదర్ నేను వచ్చాము. నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి, చూస్తుండండి వీడియో మొత్తం. 3 ఫ్లోర్స్ అంతా షాపింగ్ ఉంటుందండి. దాని తర్వాత ఫుడ్ కోర్ట్ అండ్ నెక్స్ట్ పీవీఆర్ కూడా ఉందన్నమాట. చాలా హ్యూజ్ మాల్, ఇది కూడా కొత్తది కదా. నేనైతే అన్ని షాప్స్ చూస్తున్నాను. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అంటే మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కొంచెం హైఫైగా ఏమన్నా కొంచెం పర్వాలేదు తీసుకోలే అనుకున్నా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా మటుకు సేల్స్ ఉన్నాయండి. ఫ్లాట్ 50 అప్ టు 50 అని చాలా సేల్స్లో నడుస్తున్నాయి అన్నమాట. మనకి ఏదైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. కంప్లీట్గా 1 గ్రామ్ జ్యువెలరీ అండి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. లోపలైతే నాకు ఇన్ డీటెయిల్డ్గా షూట్ చేయనివ్వలేదు, బట్ నేను లోపలికి వెళ్ళి చూశాను. అప్ టు 70% ఉన్నా కూడా మనకి 2000-3000 పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది బ్రేయా కంపెనీది. నా దగ్గర కొన్ని కుర్తీస్ ఉన్నాయండి, చాలామంది అడిగారు. అది ఈ బ్రాండెడ్లో అనమాట. చాలా సింపుల్ ఉంటాయి, చాలా బాగుంటాయి, ఇన్నోవేటివ్గా ఉంటాయి కుర్తీస్. అండ్ నెక్స్ట్ పిల్లలకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇవన్నీ మొత్తం కిడ్స్కి సంబంధించింది. అండ్ రా కలర్స్ అని చెప్పి ఇది ఒక బ్రాండ్ అనమాట. ఇది ఫ్లాట్ 50 నడుస్తుంది. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెంటనే గ్రాబ్ చేసుకోండి. అండ్ ఇది కిడ్స్ వండర్వేర్ది ఇది ఒక షాప్ అనమాట. ఇవన్నీ బ్రాండెడ్ షాప్స్ ఆబ్వియస్లీ, మీకు తెలుసు. హస్రా అని చెప్పి ఇక్కడ కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్స్. నేను ఇంతకుముందు చెన్నైలో చూశాను ఈ బ్రాండ్వి, సో ఇక్కడ చూస్తున్నాను మళ్ళా. అండ్ ఫెమినా జ్యువెలరీస్ అని ఇక్కడ కూడా ఏంటంటే ఈ 200 ఏ జ్యువెలరీ అయినా సరే 199 అనమాట. సో అక్కడ నేను కూడా కొన్ని తీసుకున్నాను. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. టాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. కానీ కొంచెం ప్రైజెస్ ఉన్నాయండి, 1500-1200 అలా ఉన్నాయన్నమాట. సో కానీ కుర్తీస్లో డిఫరెంట్ ప్యాటర్న్ ఎవరైనా ట్రై చేస్తే మటుకు ఖచ్చితంగా ఈ షాప్ ట్రై చేయండి. సో ఇది అప్ టు 50% ఉన్నది హస్రా మటుకు. సో చూడండి మీకు నచ్చితే కనుక. నెక్స్ట్ సూపర్ 99 షాప్కి వెళ్ళామండి. నేను అనుకున్న సూపర్ 99 అంటే ప్రతిదీ 99 రూపీసే ఉంటుంది అనుకున్నా, బట్ 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట ప్రైజెస్ అన్నీ. సో బాగున్నాయి, కలెక్షన్ అయితే బాగున్నాయి. అంతా చైనా కలెక్షన్లా అనిపించింది నాకు, బట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్. కొన్ని అయితే నార్మల్గానే రెగ్యులర్గా అనిపించింది. సో ఇవన్నీ మనం ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, సో అవే అనమాట. అవి మనకి డైరెక్ట్ షాప్స్లోని దొరుకుతున్నాయి ఇప్పుడు. ఆన్లైన్ వరకు ట్రస్ట్ చేయలేని వాళ్ళు డైరెక్ట్ షాప్లో కొనుక్కోవచ్చు. చాలా చీపే ఉన్నాయండి, తక్కువ ప్రైజెస్కే ఉన్నాయన్నమాట ఇవి అన్నీ కూడా. నాకైతే నడిచి ఫుల్ స్ట్రెయిన్ అయిపోయానండి. నేనైతే మొత్తం మాల్ అంతా తిరిగేసరికి బాగా అలసిపోయినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టివ్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, అదే బ్రాండ్ అనమాట. ఇక్కడ కూడా ఉంది. అండ్ 4th ఫ్లోర్లో రెస్టారెంట్ ఉందండి, నార్త్ వెస్ట్ అని చెప్పి. అక్కడికి వచ్చామన్నమాట. దాబా టైప్లో ఉన్నది లోపల థీమ్ అంతా. సో లంచ్ చేద్దామని అక్కడికి వచ్చాము. నాకు దాబా స్టైల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందుకనే వచ్చాను. మేము ఆర్డర్ ఇచ్చింది పుదీనా పరాటా ఒకటి అండ్ బటర్ నాన్ ఒకటి, 2 ఆర్డర్ ఇచ్చాము. అండ్ చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. ఎగ్జాక్ట్గా చికెన్ కర్రీ నేమ్ అయితే నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. దాంతోపాటు స్వీట్ లస్సీ అయితే చాలా బాగుందండి అక్కడ. నేనైతే ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానండి, ఎందుకంటే తిరిగి బాగా అలసిపోయాను, మంచి ఆకలిగా ఉందన్నమాట. అందుకనే ఇది నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా దాబాస్లో బిర్యానీస్, ఫ్రైడ్ రైసెస్ కన్నా మనకి పరాటాస్, పుల్కాస్ విత్ కర్రీస్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. కర్రీస్ చాలా బాగా చేస్తారండి, అందుకే నేను ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ నేను. అండ్ లస్సీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఫుడ్ అయిపోయాక నేను మళ్ళీ కంటిన్యూ చేశాను, కొన్ని షాప్స్ చూడలేదని. సో చూస్తున్నాను అనమాట. ఆబ్వియస్లీ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఇక్కడ బిగ్ బజార్లో కూడా కొన్ని కుర్తీస్ చూసాము, చాలా బాగున్నాయి. అంటే మనకి బిగ్ బజార్ అంటే మనకి రీజనబుల్ ప్రొడక్ట్స్లో దొరుకుతుంటాయి కదా, సో కొంచెం వెరైటీ ఎక్కువ ఉన్నాయండి. రెగ్యులర్ బిగ్ బజార్ కన్నా కొంచెం కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది నాకు. సో కొన్ని కుర్తీస్ అయితే నాకు ఆ లైట్ కలర్ కుర్తీ అయితే చాలా బాగా నచ్చింది, బట్ నేనైతే తీసుకోలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఆల్రెడీ నేను హస్రా బ్రాండ్ చూపించాను కదా, అందులో ఒక 1 టాప్ 2 టాప్స్ తీసుకున్నాను అనమాట. సో అందుకనే ఇంక ఇక్కడేం తీసుకోలేదు. ఇవన్నీ మన దగ్గర కూడా దొరుకుతాయి కదా అని చెప్పి తీసుకోలేదు. దొరకలేనివి ట్రై చేశాను అనమాట నేను. అందుకనే నాకు ఈ టాప్స్ అయితే చాలా బాగా నచ్చాయండి అక్కడ. అందులోనే ఫుట్వేర్ కూడా ఉన్నాయన్నమాట. ఫుట్వేర్ నేను ఎందుకు షూట్ చేశానంటే నాకు చాలా మంచి కలెక్షన్ అనిపించింది. గర్ల్స్కి బాయ్స్కి ఈ షూస్ అవి చూసారు కదా, గర్ల్స్కి అనమాట, మనలాంటి ఉమెన్స్కే. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ షూస్. ఇంతకుముందు మ్యారేజ్ కాకముందు వాడేదాన్ని, బట్ ఇప్పుడైతే వాడట్లేదు అనమాట. మ్యాక్సిమం అయితే నేను ఎక్స్ప్లోర్ చేశానండి. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇది పంజాగుట్టాలో ఉన్న నెక్స్ట్ గలేరియా మాల్. చాలా పెద్ద మాల్, మంచి కలెక్షన్స్ దొరుకుతాయి. అండ్ ఇందులో కొన్ని నేను పర్చేస్ చేసినవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.